ఇక్కడ చూడండి, వీళ్ళు ఏరోప్లేన్ తోని రెస్టారెంట్ లాంటిది కట్టారు. ఇట్లాంటిది నేను ఒకటి మన విజయవాడలో కూడా చూసిన. వీళ్ళ కంట్రీలో ఇక్కడెక్కడ పెద్ద బైక్స్ లేవు, అందుకని చెప్పేసి మన బండి మీద వెళ్తుంటే మనల్ని చాలా విచిత్రంగా వెరైటీగా చూస్తారు. ఇక్కడ మోటార్ సైకిల్ రిపేరింగ్ షాపులు వీళ్ళు క్యాపిటల్ సిటీ అయినా కూడా అయితే నా జీవితం ఇట్టేసింది. ఇది కూడా తీసిండు. షిట్, ఇండియా ఉన్నాయి పోయినా ఉన్నా. హరారే హరారే జింబాంబే హరారే వచ్చేసాం చూడండి హరారే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్వేరు, జింబాబ్వే. సో ఇక్కడ నిన్న నైట్ ఉన్న రూమ్ అయితే ఇదే అనమాట. ఈ రూమ్ అయితే మాత్రం అసలుకి సూపర్ అంటే సూపర్ ఉండేపోండి. 2 క్వీన్ సైజ్ బెడ్లు పెద్దవి. నేనైతే లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. ముందర చిన్న ఒక హాల్ అండ్ వెయిటింగ్ ఏరియా లాంటిది కూడా ఉంది. ఇది నాకు మస్తు అనిపించింది. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం బైక్ పార్కింగ్ ఇక్కడే కరెక్ట్గా రూమ్కి ఎదురుగానే పెట్టచ్చు. ఇదేంది ఈ సన్లైట్ బడి బైక్ మీద కొంచెం వెరైటీ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇందులో మొత్తం చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. మాది వచ్చేసి 50 రూమ్స్ ఉన్నాయి. అంటే దగ్గర ఒకటేసారి 100 మంది దాకా ఉండొచ్చు అనమాట. అంత పెద్ద రిసార్ట్ ఇది. చాలా బాగుంది. నేనైతే జింబాబ్వేలో కూడా ఇట్లాంటి ఇంత మంచి రిసార్ట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. సో ఈరోజు అయితే మాత్రం మనం జింబాబ్వే క్యాపిటల్ సిటీ అయిన హరారేకి అయితే వెళ్తున్నాం. నాది బండి సైలెన్సర్ చూస్తేనే నాకు ఎట్టనో అనిపిస్తుంది. అయ్యో పాపం టిన్. ఇదైతే భలే కామెడీగా అయిపోయింది. పోండి, సైలెన్సర్ ఆన్ చేస్తే సౌండ్ ఎట్లా వస్తుందంటే హే ప్రభు, హే హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది అన్నట్టు వస్తుంది సౌండ్. అది పక్కన ఎవడైనా కూడా అబ్బా ఎవర్రా ఈడు ఎప్పుడు నా దగ్గర నుంచి దాటేస్తాడు అన్నట్టు చూస్తున్నారు నన్ను అయితే మాత్రం. అది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే హరారేలో మోటార్ సైకిల్ షాపులు ఎక్కడ లేవు. ఇప్పుడు మెట్ల ఫిక్స్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం. ఈ బైక్ రిపేర్ చేసే వాళ్ళు కూడా లేరు. అసలు పెద్ద బైక్సే లేవు అసలు ఇక్కడ జింబాబ్వేలో. మాకు అదే అర్థం కావట్లేదు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది ఏందనేది కొంచెం కూడా ఐడియా లేదు. బట్ ఇంకా ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఇంకోండి ఇది మేమున్న ఈరోజు ఉన్న కాటేజ్ నెంబర్. ఇదైతే మాత్రం బైక్స్కి ఫుల్ సేఫ్. మెయిన్ ఆఫ్రికాలో మీరు ఎక్కడ రైడ్ చేసినా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైక్స్ కానీ మీరు కార్లో వచ్చినా అది మాత్రం సేఫ్ ఉండే ప్లేస్లో పార్క్ చేసుకోండి. పార్కింగ్ లేదని చెప్పేసి 1000 రూపాయలకు 500 రూపాయలకు బయట ఎక్కడైనా దొరకవు. అసలుకి 1000-500 అనేది దొరకని ముచ్చట. అట్లా ఉన్నదంటే మాత్రం బిస్కెట్ ఏమైనా. ఇన్ కేస్ మీరు సోలోగా వచ్చారు, మీ దగ్గర ఏం వెహికల్ లేదనుకుంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, సేఫే. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం జింబాబ్వేలో సిమ్ తీసుకోవడానికి అయితే పోతున్నాం. ఇది ప్రొనౌన్సియేషన్ వచ్చేసి జింబాబ్వే, కానీ మనం చిన్నప్పటి నుంచి జింబాంబే అని చెప్పేసి ఊరికి నాకు అట్లనే వస్తుంది. సో అప్పుడప్పుడు అట్లా అంటే అడ్జస్ట్ చేసుకోండి. జై శ్రీరామ్. ఇంకా ఇది క్యాపిటల్ సిటీ వెళ్ళిపోతే హరారాకి సెట్ ఉంటుంది. రోజు ఇది మనకేందో కుక్క కాలు ఎత్తినట్టు ఎత్తాల్సి వస్తుంది. ఓకే ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకోవాలి. రెజెన్సీ ఫేర్ మిలే హోటల్ అంట. ఏంది ఎందుకంటే సిమ్ లేకుంటే మనకి ఏం పని కాదు. నేనైతే కొంచెం ఆఫ్లోడ్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టినా. అయ్యో నేను ఐఫోన్లో చేసిన, ఇలా చేయలే. ఏదో ఒకటి జస్ట్ నాకు మ్యాప్స్ మందం వస్తే చాలు. అంతే, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కనీసం ఎవరితో కనెక్ట్ అవ్వడానికి. డీజిల్ ఇదేంటి బ్లెండ్ అని ఉందండి. ఏందో మొత్తం డీజిల్ బ్లెండ్ అని ఉంది. ఇది డీజిల్ మొత్తం, పెట్రోల్ లేదు ఇక్కడ. పెట్రోల్ లేదు, అదే బ్లెండ్ అని ఉంది. పెట్రోల్ లేని పెట్రోల్ పంపు. సో ఇక్కడ మనం ఒక్కసారి పెట్రోల్ కొట్టించేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడే సిమ్ షాప్ కూడా ఉంది. చికెన్ స్లైస్ అంట. అబ్బా అన్నీ ఉన్నాయి ఈడ. ఈరోజు ఈ చికెన్ తిన్నా దరిద్రం, కడుపులో ప్లేస్ వస్తుంది, ఎట్లనే అవుతుంది. ఇక్కడ వచ్చి 2 పిల్లలు. హాయ్. No, me also know it. Wait, I give you wait there.
వీళ్ళు తినడానికి ఏమన్నా ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళ పరిస్థితి చూస్తేనే పాపం అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఎంత అంత ఇచ్చేసి వెళ్ళిపోదాం. సరే ఇచ్చేసిండు ఆల్రెడీ, నేను ఇద్దాం అనుకునే లోపే. ముందే ఇచ్చినాం అనుకోండి డిమాండ్ చేస్తారు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని. అదే వెళ్ళిపోయే మూమెంట్ అనుకోండి, మనం కొంచెం తలా $1 ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇలా ఒక్కొక్క డాలర్కి ఇక్కడ బాగానే ఐటమ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈకో నెట్ అని చెప్పేసి, ఇదే అది. దేనికమ్మ ఇదంతా మొత్తం ఆగమాగం ఉంది. ఇదే షాపు. నేను పోయి లోపల పోయి సిమ్ తీసుకొని వస్తా, చెర్రీని ఇక్కడే ఉండమని చెప్తా. ఓకే, నేను అదే చెప్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. డూ యూ హావ్ సిమ్ కార్డ్ హియర్? ఓకే, సారీ 33 2 ఫోన్లకు తీసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వండి, ఆయనే మా దగ్గరికి వచ్చిండు. పాస్పోర్ట్ ఏమంటే నా పాస్పోర్ట్ ఇచ్చేసిన నేను. సో ఇప్పుడైతే 3 సిమ్ కార్డులు తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇంకోటి కూడా తీసుకుందామని ఆలోచిస్తున్నాను, వద్దా తీసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే 2 ఫోన్లకి ఖచ్చితంగా కావాలి. ఒకటేమో పర్సనల్ నెంబరు, ఇంకొకటేమో ముందర మ్యాప్స్కి పెట్టేది. అదే ఆలోచిస్తున్నా. ఈకోనెట్. సో ఇదే అనమాట. ఇక్కడ కొంచెం బాగా కనిపించింది. నేను రీసెర్చ్ చేస్తే ఈకోనెట్ అనేది కొంచెం మంచిదని కనిపించింది. ఎంత పెద్దది అనుకుంటారు చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది. సిమ్ షాప్ ఇది, లోపల కంప్యూటర్లు, సిమ్ షాప్ అన్నీ ఉన్నాయి ఇలా. వీళ్ళైతే మరి ముందల నుంచి నన్ను చూసిన ఆయన సెక్యూరిటీ ఆయన ఉరికొచ్చిండు. $2 అంటే ఒక సిమ్కి. $2 అంటే $170 అనుకోండి, దగ్గర $170 సిమ్కి. అండ్ మనం ఎంత రీఛార్జ్ చేసుకుంటే అన్ని పైసలు అని చెప్పేసి చెప్పింది. చూద్దాం. నేనైతే ఇంకోటి తీసుకుంటా, ఇక ఒకదానికి తక్కువ రీఛార్జ్ చేసుకుంటా, అది ఈ ఫోన్లో యూజ్ చేస్తాను. మ్యాప్స్కి దానికి మనకు వస్తుంది. ఈ పిల్లలు చూసారు కదా ఇందాక పెట్రోల్ పంప్ దగ్గర మళ్ళీ వచ్చిర్రు. నేను చెప్పిన కదా మనం వెళ్ళే మూమెంట్లో ఇవ్వాలా, లేదంటే మళ్ళీ వస్తారు పక్కా అని చెప్పి. అయితే ఈ చిన్నపిల్లల పెద్దోళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు తీసుకున్నారంట. ఇచ్చిన $10 $20 తీసుకున్నారు వాళ్ళు. ఈ పిల్లలకి ఇవ్వట్లే అంట. మాకు వాళ్ళు ఇవ్వట్లేదు, మీరు మళ్ళీ మాకు ఇవ్వండి అని చెప్పేసి వచ్చారు. అది నిజమో అబద్ధమో తెలియదు. సర్లే ఇక పాపం వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా ఇద్దామని అనుకున్నాం. కాకుండా ఇప్పుడైతే కాదు, మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇస్తాం, వెయిట్ చేయమని చెప్పిన నేను. అంతే. సిమ్ కార్డ్స్ కూడా నేనైతే తీసుకున్నా. ఇది ఏం సిమ్, ఏం నెంబరో తెలియదు. ఇంకా నెంబరు ఏందో మరి, ఇది మనకి ఫోన్లో సిమ్ వేసిన తర్వాత నెంబర్ తెలుస్తుంది, ఫోన్ నెంబరు. నాకు ఏమైందో తెలియదు కానీ ఈ సామ్సంగ్ ఫోన్కి నిన్న నైట్ నుంచి ఏ బ్లూటూత్ డివైస్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. పేరుకి ఇది S24 కానీ దీనమ్మ ఏందో మరి అసలు ఒక్క డివైస్ కూడా కనెక్ట్ కావట్లేదు. ఆయన ఫోటో తీసుకుంటాడంట. ఓకే, వీళ్ళ కంట్రీలో ఇక్కడెక్కడ పెద్ద బైక్స్ లేవు. అందుకని చెప్పేసి మన బండి మీద వెళ్తుంటే మనల్ని చాలా విచిత్రంగా వెరైటీగా చూస్తారు. వీళ్ళ దేశానికి ఇట్లాంటి ఒక పెద్ద బైక్స్ ఎప్పుడూ వస్తాయంట. ఇంకా మన టైగర్ కానీ BMW కానీ తీసుకొని వచ్చుంటే అరాచకం అయ్యేదేమో. సూపర్ బైక్ తీసుకొస్తే వీళ్ళు ఇంకేం లేదు, ఇంకా అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అంటారేమో. 276 కిలోమీటర్స్. మధ్యాహ్నం 1 వెళ్ళిపోతాం మనం. 2 o'clockకి చెక్అవుట్. నేను యాక్చువల్లీ 12కి వస్తా అని చెప్పిన వాళ్ళకైతే. వినంకమ్మ వీళ్ళైతే చాలా వెనకబడిపోయి ఉన్నారు. సో ఈరోజు మన రైడ్లో అయితే ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్. సౌత్ ఆఫ్రికాలో, నమీబియాలో, బోట్స్వానాలో టోల్ గేట్సే చూడలేదు, బట్ ఇక్కడైతే టోల్ గేట్స్ ఉన్నాయి. ఇది గేట్ పడుతుందా? బైక్ అయితే లేదు, టోల్ గేట్ ఫ్రీ. కార్కి $3 ఈ టోల్ గేట్ పాస్ అయితే. అంటే చాలా ఎక్కువనే ఉంది. అంటే దగ్గరలోనే ఉన్నాయి టోల్ గేట్లు, కానీ ఎక్కువ ఉన్నాయి పైసలు. 280 రూపీస్ దాకా పడుతుంది మన ఇండియన్ రూపీస్లో టోల్ గేట్ ఒకసారి అది క్రాస్ చేస్తే. ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్. ఇవ్వండి హరారే లెఫ్ట్. ఇదేందో ఊరు ఒక్కటి వచ్చింది, ఇంకో పెద్ద ఊరు. ఇట్లా ఊర్లో వస్తే సిగ్నల్ వస్తుంది, కానీ కొంచెం ఊరు దాటిన అంటే ఏం లేదు, డొల్లా.
ఇది కూడా కొంచెం పెద్ద ఊరే ఉంది. ఇప్పుడు నేను నైట్ మేము స్టే చేసిన ఊరంత పెద్దగా ఉంది ఇది కూడా. వీళ్ళైతే నాకు ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే అన్నీ నీట్గానే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ కాకుంటే ఎప్పటిదో కొంచెం పాతకాలం లాగా ఉంది. 1970s 60sలో యూఎస్ఏ ఎట్లుంటుంది సేమ్ అట్లా ఉంది ఇక్కడ. అన్నీ అట్లనే ఉన్నాయి, షాపులు కానీ అన్ని బిల్డింగ్లు చూసారు కదా. ఇదంతా ఊరు, ఇది ఏం ఊరు ఇది. ఇక్కడ చికెన్ అయితే దొరుకుతుంది, సో బతికిపోవచ్చు చికెన్ తినేసి. నేను ఎందుకో ఇక్కడ ఈ దరిద్రపు చికెన్ ఎక్కువ తినే కొంచెం వెయిట్ గెయిన్ చేసిన అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చికెన్లకి కోళ్ళకి అవి తొందరగా పెరగాలని చెప్పేసి స్టెరాయిడ్స్ ఇస్తారు కదా, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మీద పడుతుంది. ఆగురా నాయన, ఈడ సర్కస్ చేస్తావు. ఈ బండ్లు కనిపించవంట వీళ్ళకి ఎప్పుడు, ఈ పెద్ద బండ్లు ఎప్పుడూ కనిపించవంట. ఎప్పుడూ ఒకసారి రేర్గా కనిపిస్తుంది అంట, సంవత్సరానికి ఒకటి అట్లా. అందుకే వీళ్ళు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వచ్చే కొద్దీ ల్యాండ్ అనేది అక్కడేమో మొత్తం ఎడారి ఉంది, ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఎడారి ఇసుక కలిసి ఉంది. అండ్ ఇక్కడ అయితే మాత్రం కొంచెం మన దగ్గర ఉంటుంది చూసారు కదా ల్యాండ్, అట్లుందనమాట. లైట్గా ఎర్రమట్టి అని చెప్పలేము, బట్ మన దగ్గర ఉంటుంది చూసారు కదా ఆ భూమిని ఏదో అంటారు, దుమ్ము భూమి లాగుంటుంది. అందులో కూడా అన్ని పండుతాయి. సో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఫార్మింగ్ అయితే మాత్రం చాలా ఉంది ఇక్కడ. టమాటోస్, పొటాటోస్ ఇవన్నీ పండిస్తున్నారు. ఇట్లాంటి కంట్రీకి వచ్చి మనం కూరగాయలు పండించుకున్నా కూడా మస్తు హ్యాపీగా బతకచ్చు. అంటే కూలి ఖర్చు ఉంటుంది చూసారు కదా, చాలా తక్కువ ఇక్కడ. ఇక్కడ మంచిగా పండించుకోవాలా, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలా. కోతులు ఎన్నంటే అన్నీ ఉంటాయి రోడ్డు మీద, జాగ్రత్తగా చూసుకొని ఉండాలా. ఇది 120 స్పీడ్ లిమిట్ అయినా సరే నేను 100లోనే వెళ్తున్నా. ఎక్కువ వెళ్తే నాకు ఈ సౌండ్కి తలకాయ నొప్పి వస్తుంది. మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చినాం. ఇక్కడ జింబాబ్వేలో ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఈ మనుషులు కనిపిస్తారు. ఎక్కడికి పోయినా మనుషులు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ చూడు అంటే ఎవ్రీ ఒక 5-10 కిలోమీటర్స్కి అయినా కానీ మనుషులు కనిపిస్తున్నారు. ఆ నమీబియాలో, బోట్స్వానాలో అయితే మాత్రం అసలు మనుషులే లేరు. ఇక్కడేమో ఫుల్ మనుషులు, జనాలు ఎక్కడ చూసినా కూడా. ఆయన వీళ్ళైతే మాత్రం చెప్తున్నా కదా 40-50 సంవత్సరాలు వెనక బతుకుతున్నారు. కొన్ని విషయాలు చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. మనుషులు మాత్రం చాలా మంచోళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏరోప్లేన్ తోని రెస్టారెంట్ లాంటిది కట్టారు. ఇట్లాంటిది నేను ఒకటి మన విజయవాడలో కూడా చూసిన. ఇది ఎప్పటితో పాత ఫ్లైట్ తీసుకొని వచ్చి చేసారు, కానీ ఇప్పుడు ఇది నడవట్లే. భలే ఉంది కదా, ఫోటో దిగితే సూపర్ వస్తుంది ఇక్కడ. ఓ ఓ ఓ ఓ ఓ రెండు ఉన్నాయి ఫ్లైట్లు. అట్లా ఒకటి తీసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలి అందులో, సూపర్ ఉంటుంది. ఇంకా క్రేజీగా ఫామ్ హౌస్ లాంటిది. హాయ్, పెట్రోల్ ఫుల్ ట్యాంక్. యు ఆర్ స్వైపింగ్, కార్డ్ స్వైప్ ఓన్లీ క్యాష్. USD okay? US dollar okay? Yeah. Can you fill it up? Both the tanks. Oh. ఈ ట్యాంక్లో నేను కొంచెం తక్కువ కొట్టిద్దాం అనుకుంటాను, ఎందుకంటే మొత్తం పైకి వచ్చేస్తుంది. యా ఓకే ఓకే, ఇట్స్ ఫైన్. యా 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 వీళ్ళు జుట్టు మొత్తం అంతా కూడా కొంచెం వెరైటీ ఉంటుంది అనమాట. మనదేమో స్ట్రైట్గా ఉంటుంది, వీళ్ళు మొత్తం జస్ట్ ఒక తిరిగి ఉంటుంది మొత్తం. యా ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్. ఓకే ఇట్స్ ఓకే యా. I want to make it 15. Okay, then make it. You can put it here. ఇది ఓవర్ఫ్లో అవుతుంది అందుకని. అమ్మయ్య, ఇంకొక 74 కిలోమీటర్స్ ఉంది. హరారేకి పెట్టినా నేను, రూమ్కి వెళ్ళలేదు. రూమ్కి కూడా అంతే ఉంటుంది, 1 కిలోమీటర్ అటు ఇటు. ఇది పెద్ద సిటీ ఏం కాదు కాబట్టి. మోటార్ సైకిల్ రిపేరింగ్ షాపులు వీళ్ళు క్యాపిటల్ సిటీ అయినా కూడా అయితే నా జీవితం ఇట్టేసింది. ఇది కూడా తీసిండు. షిట్, ఇండియా అన్నీ పోయినాయి అన్న. తినమ్మ పర్సు కనిపించట్లే.
సో ఇంకా మనం హరారే అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 16 కిలోమీటర్లు ఉంది అనగానే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే 20 కిలోమీటర్లు ఉంది ఇంకా హరారేకి అన్నప్పటి నుంచి ఇంకా ట్రాఫిక్ జనాలు అంతా స్టార్ట్ అయిపోయారు. నాకు తెలిసి సిటీ లోపల ట్రాఫిక్ గట్టిగానే ఉండేటట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా 16 కిలోమీటర్లు ఉందనగానే ఎన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఇంకా లోపల పోయినాక అయితే గట్టిగానే ఉండేటట్టుంది ట్రాఫిక్ అయితే. ఇక్కడ కూడా సేమ్ అంతే. జింబాబ్వేలో కూడా 2 రకాల ప్రజలు ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఒక 5% బాగా రిచ్, మిగతా 95% మొత్తం పూరే. ఇక్కడ ఇవ్వండి లెఫ్ట్ సైడ్లో ఇల్లులు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అంతా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా భలే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని. పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది లెఫ్ట్ సైడ్లో, చాలా పెద్దది. ఇంకా మన రూమ్ దగ్గరికి కరెక్ట్గా 12 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ హరారేలో ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి, మంచిగా కుమ్మేద్దాం. నేను కరెక్ట్గా తినలేదు ఫుడ్ అసలు. ఓ బాబా ఏమైంది రోడ్డు మీద ఆపినాయి నాయన. ఈ ఫోన్కి బ్లూటూత్ పని చేయట్లేదు, మ్యాప్స్ రావట్లేదు, ఏమైందో తెలియదు. మ్యాప్స్ అంటే మనం ఎవరైనా లింక్ పంపించినప్పుడు ఓపెన్ చేస్తే మ్యాప్స్ వస్తుంది కదా, అట్లా రావట్లేదు. కరెక్ట్ 10 కిలోమీటర్లు 10 నిమిషాలలో మన రూమ్లో ఉంటాం మనం. ఇంకా ఇదే అనమాట. కొంచెం మనం ముందుకు వెళ్ళాం అనుకోండి సిటీ సెంటర్ స్టార్ట్ ఇక్కడ నుంచి, కానీ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం ఇక్కడ నుంచి. ఇక ఆ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక కొంచెం అక్కడ అది సిటీ సెంటర్. ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలి. వెళ్తాం మనం ఇప్పుడు తినడానికో దానికో దీనికో ఖచ్చితంగా వెళ్తాంలేండి. బాబాయ్ ఇటు నిద్రపోతున్నాడు వీడు. ఇక్కడ నుంచి రైట్. సో ఇంకో 1.2 కిలోమీటర్స్. తొందర ఇట్లా చక్కని వచ్చేసినాం. హరారే జింబాబ్వే హరారే వచ్చేసాం చూడండి హరారే. ఈ రోడ్లు అన్ని ఎంబసీలే ఉంటాయి. ఇప్పుడు చెర్రీది కెనడా వీసా కూడా అప్లై చేయాల్సింది ఇక్కడే ఎంబసీ. ఇవన్నీ ఎంబసీలే ఉంటాయి ముందు. ఇంకా ఏరియా మొత్తం ఎంబసీలే, అన్ని ఎంబసీలు ఉంటాయి.